హాయ్ అందరికీ. తాంబూలాలు కథానిక రెండవ భాగం. అది ఒక వీడియో అవడం కుదరక నేను మళ్ళీ రెండవ భాగంగా పెడుతున్నాను. అందరూ విని ఎంజాయ్ చేయండి. మరి తదుపరి భాగం భలే ఉందండి పరంధామయ్య గారు. నేను మా అమ్మాయి వివాహ నిమిత్తమే పాల్వంచ వెళ్తున్నాను. అయితే మా అమ్మాయికి సంబంధం కుదిరింది. పాల్వంచ బస్ స్టాండ్ పక్కనే మా వియ్యాల వారి ఇల్లు. అక్కడికి వెళ్తున్నాను అన్నాడు. చాలా బాగుంది రంగనాథం గారు, మీరు గట్టెక్కేశారు. ఇక నా విషయం తెలియాలి. ఈ రోజుల్లో కట్నం బాగా పెరిగింది. వాళ్ళు ఏమడుగుతారో అని భయంగా ఉంది అన్నాడు పరంధామయ్య. అమ్మాయి వయసు ఎంత అన్నాడు రంగనాథ్. 21 నుండి 22 వచ్చింది అన్నాడు పరంధామయ్య. అలాగా, పర్వాలేదు. ఇంకా తొందరపడి మీరు మీ జీవితాన్ని దుర్భరం చేసుకోకండి. ఎక్కువ కట్నం ఇచ్చి చేయాల్సిన తొందర లేదు. చూడండి, మరీ కట్నం ఎక్కువ అడిగే వారింటికి పిల్లని ఇవ్వకండి. అలాంటి డబ్బు మనుషులు మన పిల్లని సరిగా చూడరు అన్నాడు రంగనాథం మాటలు కాస్త ఊరటనిచ్చాయి పరంధామయ్యకి. బస్ రోడ్డు బాగుండడంతో నెమ్మదిగా వెళ్తున్నట్లు అనిపించినా వేగంగానే వెళ్తోంది. చల్లని గాలిలో ఇద్దరు నిద్రపోయారు. 2 రోజుల నుంచి సరిగ్గా నిద్రలేని పరంధామయ్యకి గాఢంగా నిద్ర పట్టేసింది. ఎందుకో బస్సు ఆగింది. రంగనాథం లేవడం, తన చేతికి సూట్ కేసు మళ్ళీ ఇవ్వడం లీలగా కనిపించింది పరంధామయ్యకి. ఆ సూట్ కేసుని గట్టిగా పట్టుకుని మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు పరంధామయ్య. చేతిలో సూట్ కేసు జారి క్రింద పడడంతో దిగ్గున లేచాడు పరంధామయ్య. బస్ వేగంగా వెళ్తోంది. పక్కన రంగనాథం లేడు. వెంటనే లేచి కండక్టర్కి చెప్పాడు. కండక్టర్ కంగారుపడి బస్సు ఆపాడు. అంతా మేం చూడలేదన్నారు. బస్ రాజమండ్రిలో ఆగినప్పుడు ఆయన దిగడం చూశాము, మళ్ళీ ఎక్కడం చూడలేదన్నారు కొందరు. రాజమండ్రి దాటి సుమారు 1.5 గంటన్నర అయింది. ఇప్పుడు ఇంకేం చేయలేం అంటూ బస్సు ముందుకు పోనిచ్చాడు డ్రైవర్. పరంధామయ్య ఓ క్షణం ఆలోచించి, రంగనాథం ఎలాగో పాల్వంచ వియ్యాల వారింటికి వస్తాడుగా, అక్కడ కలుద్దామని నిర్ణయించుకొని సూట్ కేసు మూత తెరిచాడు. దాని నిండా 1000 రూపాయల నోట్లు కట్టలు. వెంటనే సూట్ కేసు మూశాడు. ఇక నిద్రపోలేదు. అతనిలో నిజాయితీ అతన్ని నిద్రపోనివ్వలేదు. తను భద్రాచలం వెళ్లాల్సి ఉన్నా వెళ్లకుండా బస్ పాల్వంచలోనే ఆగగానే దిగిపోయి పాల్వంచ బస్ స్టాండ్ ప్రక్క ఓ సిమెంట్ బెంచీపై కూర్చుని ఉండిపోయాడు. ఓ 3 గంటలు గడిచాక దూరం నుండి రంగనాథం వస్తూ కనిపించాడు. వెంటనే పరుగున ఎదురేగి సూట్ కేసు అతని చేతిలో పెట్టాడు పరంధామయ్య. రంగనాథం కళ్ళ వెంట నీళ్లు జలజలా రాలాయి. పరంధామయ్యను గాఢంగా కౌగిలించుకున్నాడు. పరంధామయ్య గారు, ఈ డబ్బులు నా ప్రావిడెంట్ ఫండ్ గ్రాట్యుటీ డబ్బులు. మా అమ్మాయి నగలు చేయిస్తామని వియ్యాలవారు అంటే తీసుకువస్తున్నాను. మా వాడిని అడగకుండా నా సొంత డబ్బులతోనే నా కూతురు పెళ్లి చేయాలని నా తాపత్రయం. నేను రాజమండ్రిలో దిగి బాత్రూమ్కి వెళ్ళి కళ్ళు తిరిగి అక్కడే కూర్చుండిపోయాను. మీరు బస్సు ఆపుతారనుకున్నాను, కానీ బస్సు వెళ్ళిపోయింది. మీరు ఆ బస్సులో వెళ్ళిపోయారు. ఈ డబ్బులు పోయాయి అనుకున్నాను. నన్ను క్షమించండి. నిజానికి వియ్యాల వారికి ఈ విధంగా డబ్బులు పోయాయని చెప్పి మా అబ్బాయి వద్ద నుండి తీసుకువచ్చి ఇస్తానని చెప్పడానికే పాల్వంచ వచ్చాను. మిమ్మల్ని ఇలా ఇక్కడ ఊహించలేదు అన్నాడు రంగనాథం. రోజులు గడిచాయి. ఆ రోజు ఉదయం లేచిన వెంటనే ఓ దుర్వార్త చేరింది పరంధామయ్యను. విశాఖపట్నం సంబంధం వారు 10 లక్షల కట్నం అడగడం, లేకపోతే వేరే సంబంధం చూసుకోమని కబురు పెట్టారు. తన స్థాయికి బాగా ఎక్కువగా ఉండడంతో సంబంధం వదిలేశాడు పరంధామయ్య. ఆ రోజు ఇక బయటకు వెళ్ళాలనిపించక ఇంట్లోనే ఉన్నాడు పరంధామయ్య. భార్య ఓదారుస్తోంది. ఈలోగా తలుపు ఎవరో చప్పుడు చేసినట్లయి తలుపు తీసింది. రంగనాథం గారు, ఆయన కుటుంబ సభ్యులు లోపలికి వచ్చారు. వారిని చూస్తేనే ఆశ్చర్యంగా లేచి వెళ్ళి ఆహ్వానించాడు పరంధామయ్య. అందరూ కూర్చున్నాక రంగనాథం తన కూతురు పెళ్లి శుభలేఖ ఇచ్చి, పరంధామయ్య గారు, మరి మీరెప్పుడు ఇస్తారు శుభలేఖ అన్నాడు. పరంధామయ్య చిన్నగా నొచ్చుకొని జరిగింది చెప్పాడు. వెంటనే ఎగిరి గంతేసి, మంచి పని చేశాడు రంగనాథం. అయ్యా పరంధామయ్య గారు, మీలాంటి నిజాయితీ పరుల ఇంటి నుంచి పిల్లని తెచ్చుకోవడం పూర్వజన్మ సుకృతం. పైగా పిల్ల కూడా కుందనపు బొమ్మలా ఉంది. ఇదిగో మా వాడు మీ నిజాయితీకి చాలా ముగ్ధుడైనాడు. ఈరోజు మంచి రోజు అని మా సిద్ధాంతి గారు చెప్పారు. తాంబూలాలు తీసుకోవడానికి మీకేమైనా అభ్యంతరమా అన్నాడు రంగనాథం. ఎదురు చూడని ఈ అదృష్టానికి భగవంతుడు తన నిజాయితీకి ఇచ్చిన ఈ విలువైన బహుమతికి పరంధామయ్య ఊబితబిబ్బైపోతూ, ఎంత భాగ్యం అన్నాడు చేతులు పట్టుకుంటూ. తాంబూలాల కార్యక్రమం ముగియడమే కాక 2 పెళ్ళిళ్ళు ఒకే రోజున జరిగిపోయాయి. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు.
ధన్యవాదములు. మానవతా విలువలు, నిజాయితీ ఇవన్నీ పడిపోతున్న ఈ కాలంలో సంపాదనకే ప్రాముఖ్యతనిస్తూ పరుగులెత్తుతున్న యువతకి ఈ కథ ద్వారా ఒక మంచి మెసేజ్ని అందచేస్తున్నాను. మమతా అనురాగాలు, కుటుంబ బంధాలు డబ్బుతో ముడిపెట్టకండి, మానవతా విలువలకి ప్రాముఖ్యతనివ్వండి అంటూ చెప్పే ఈ కథని మీ అందరూ విని సంతోషపడి మీకు నచ్చితే మంచి కామెంట్స్ ఇస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ హిమబాల. సర్వేజన సుఖినో భవంతు.